వెల్కమ్ టు ఊరువాడ. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుపై ఈ నెల 12 తర్వాతే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఢిల్లీలో బీజేపీ పెద్దలు బిజీ షెడ్యూల్ కారణంగా కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు ఈ సాయంత్రం పవన్ కళ్యాణ్ తో భేటీ అవుతున్నారు. ఢిల్లీ చర్చల సారాంశాన్ని పవన్ కు వివరిస్తారు బాబు. అయితే 3 పార్టీల పొత్తులపై ఇద్దరు నేతలు కీలక చర్చలు జరిపే అవకాశం ఉంది. మరోవైపు ఏపీ సీఎం జగన్ ఇవాళ సాయంత్రం ఢిల్లీ బయలుదేరతారు. రేపు ప్రధానమంత్రి మోదీతో సమావేశం కానున్నారు జగన్. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రధానితో సీఎం జగన్ చర్చిస్తారు. తెలంగాణలో ఎవరితోనూ పొత్తులు లేకుండా 17 స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో ఉనికి లేదని, ప్రజలకు సేవ చేయాలనుకునే నేతలను బీజేపీలోకి ఆహ్వానిస్తున్నామని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ వసూళ్ల పర్వం మొదలైందని, సెంట్రల్ పార్టీ టార్గెట్ పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరిస్తున్నారని ఆరోపించారు కిషన్ రెడ్డి. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకి అనుగుణంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు గవర్నర్ తమిళిసై. గవర్నర్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ ప్రజల ప్రజాస్వామ్యం కోసం పోరాడారన్నారు గవర్నర్. 6 గ్యారంటీలో 2 అమలు చేశామని, త్వరలో మరో 2 గ్యారంటీలను అమలు చేస్తామని తెలిపారు. రైతులు, మహిళలు, యువతకు ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తామన్నారు గవర్నర్. ఈ నెల 13వ తేదీ వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. రేపు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సభ్యులు చర్చిస్తారు. ఎల్లుండి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశపెడతారు. ఈ సమావేశాల్లో ఇరిగేషన్ పై శ్వేతపత్రం ప్రవేశపెట్టనుంది కాంగ్రెస్ సర్కార్. ప్రతిపక్ష నేత కేసీఆర్ గవర్నర్ ప్రసంగానికి రాకపోవడాన్ని తప్పుబట్టారు సీఎం రేవంత్ రెడ్డి. కనీసం బీఏసీకి కూడా రాకపోవడంతో ఆయనకు ఎంత నిబద్ధత ఉందో అర్థమవుతుందన్నారు. 10 ఏళ్లు మంత్రిగా పనిచేసిన హరీష్ రావుది అవగాహన రాహిత్యమని విమర్శించారు రేవంత్. కేసీఆర్ సభకు రావాలని కోరుకుంటున్నట్టుగా తెలిపారు ఆయన. గవర్నర్ ప్రసంగంలో కొత్తేమీ లేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ హామీ అమలు గురించి ప్రజలు ఎదురు చూస్తుండగా గవర్నర్ ప్రసంగం నిరాశపరిచిందన్నారు. మహిళలకు 2,500 ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పలేదన్నారు. కేసీఆర్ కు బదులుగా హరీష్ రావు బీఏసీకి హాజరయ్యారు. ఇందుకు మంత్రి శ్రీధర్ బాబు అభ్యంతరం వ్యక్తం చేయడంతో సమావేశం నుంచి బయటకొచ్చేశారు. తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఆఫీస్ మారింది. లాబీలో బీజేఎల్పీ కార్యాలయం పక్కనున్నటువంటి ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ కి కార్యాలయాన్ని కేటాయించారు. గతంలో స్పీకర్ చేంబర్ కి ఎడమవైపు ఇన్నర్ లాబీలో ప్రతిపక్ష నేత కార్యాలయం ఉండేది. ఇప్పుడు ఔటర్ లాబీలో ప్రధాన ప్రతిపక్ష నేత చేంబర్ ఇవ్వడంపై బీఆర్ఎస్ అసంతృప్తి వ్యక్తం చేసింది. తొలి రోజు సమావేశాలకు కేసీఆర్ హాజరు కాలేదు. తెలంగాణ అసెంబ్లీలో బీజేఎల్పీ నేతగా మహేశ్వర్ రెడ్డి కొనసాగుతారు. అయితే కొత్త నాయకుడిని అధిష్టానం అధికారికంగా ప్రకటించే వరకు ఆయనే నాయకునిగా ఎన్నుతారు. 7 ఎమ్మెల్యేల సంతకాలతో స్పీకర్ కు కాపీ అందించారు మహేశ్వర్ రెడ్డి. ఈ లేఖపై సంతకం చేసేందుకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మొదట అంగీకరించకున్నా కిషన్ రెడ్డి జోక్యంతో దిగివచ్చారు. తెలంగాణ గీతం, తెలంగాణ తల్లి విగ్రహ వివాదంపై స్పందించారు ఎమ్మెల్సీ కవిత. జై తెలంగాణ అనని సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహం గురించి మాట్లాడడం ఏంటని ప్రశ్నించారు ఆమె. నాలాగే తెలంగాణ తల్లి విగ్రహం ఉందని చెప్తున్నారు, నేను కూడా తెలంగాణ ఆడబిడ్డనే కదా అని వ్యాఖ్యానించారు ఎమ్మెల్సీ కవిత. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందు ఆసక్తికర పరిణామాలు కనిపించాయి. అసెంబ్లీ సమావేశాలకు బయలుదేరే ముందు ప్రజాభవన్లోని నల్లపోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తొలిసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా పూజలు నిర్వహించారు ఆయన. బీఆర్ఎస్ నేతలను జైలుకు పంపాలన్నదే తన కోరిక అని, అందుకే హోంమంత్రి కావాలనుకుంటున్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కేసుల నుంచి తప్పించుకోవడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ బీజేపీకి పంపుతున్నారన్నారు. నల్గొండ లోక్సభ సీటు బరిలో తమ కుటుంబం నుంచి ఎవరు ఎంపీగా పోటీలో ఉండరని చిట్చాట్లో తెలిపారు రాజగోపాల్ రెడ్డి. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ కు బడుగులు, బలహీనులు, దళితులు గుర్తుకు రాలేదు. ఇప్పుడు కవితకు పూలే గుర్తొచ్చారని వ్యాఖ్యానించారు మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. కేసీఆర్ ఆరోగ్యం బాగాలేనందున అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ గా సీనియర్ నేత దళితుడైన కడియం శ్రీహరికి అవకాశం ఇవ్వాలని కవితకు సూచించారు. ఎలాగో మీ అన్న వర్కింగ్ ప్రెసిడెంట్ కాదని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య రహస్య ఒప్పందం ఉందన్నారు బీజేపీ ఎమ్మెల్యేలు. ఎన్నికల టైంలో కొట్లాడుకున్నట్టు నటించడం, ఆ తర్వాత రహస్యంగా కలిసి పనిచేయడం ఆ 2 పార్టీలకు అలవాటే అని ఆరోపించారు. 2 పార్టీల మధ్య అవగాహన లేకపోతే బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలపై ఎందుకు సీబీఐ విచారణ కోరటం లేదని ప్రశ్నించారు.
మరోవైపు ఏపీ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. చివరి రోజున ఓటోన్ అకౌంట్ బడ్జెట్ ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించింది అసెంబ్లీ. ఏపీ అసెంబ్లీ సమావేశాలు 3 రోజుల పాటు కొనసాగాయి. మొత్తం 10 గంటల 2 నిమిషాల పాటు జరిగిన సభలో 9 బిల్లులను ఆమోదించారు. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో వినాశక చట్టాలు చేసిందని ఆరోపిస్తూ అసెంబ్లీ ఎదుట జీవో పత్రాలని దగ్ధం చేశారు. అయితే సమావేశాల చివరి రోజున యాత్ర సినిమా కోసం 2 గంటలు సభను వాయిదా వేశారని ఆరోపించారు అచ్చెన్నాయుడు. 5 ఏళ్ల శాసనసభను చీకటి సభగా వర్ణించారు ఆయన. యాత్ర 2 రిలీజ్ సందర్భంగా ఏపీలో సందడి చేశారు వైసీపీ కార్యకర్తలు. రాజమండ్రి రంభా, ఊర్వశి, మేనకా థియేటర్ల దగ్గర టపాసులు పేల్చారు. అటు వైఎస్ విగ్రహానికి పాలాభిషేకం చేసిన ఎంపీ భరత్, ఎంపీ అభ్యర్థి గూడూరు శ్రీనివాస్ కార్యకర్తలతో కలిసి థియేటర్లో యాత్ర 2 మూవీని వీక్షించారు. యాత్ర 2 ప్రజల మెచ్చే చిత్రమన్నారు ఎంపీ భరత్. అయితే జగన్ ప్రస్థానంపై త్వరలో యాత్ర 3 ఉంటుందన్నారు. యాత్ర 2 సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అభిమానులుగా మారతారన్నారు కర్నూలు మేయర్ బివై రామయ్య. కర్నూలులోని ఆనంద్ థియేటర్లో యాత్ర 2 సినిమా చూసి వచ్చిన మేయర్ ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు హృదయానికి హత్తుకునేలా ఉన్నాయని తెలిపారు. చంద్రబాబు అర్ధరాత్రి ఢిల్లీ పెద్దలతో బేరాలు కుదుర్చుకొని తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్. తెలుగువారి ఆత్మరక్షణ కోసం ఎన్టీఆర్ పార్టీని పెడితే ఆత్మభక్షణ కోసమే చంద్రబాబు పుట్టారని ఆరోపించారు. చేసిన మంచి చెప్పి ఓట్లు అడిగే దమ్ము చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించారు చెల్లుబోయిన. మరోవైపు టీడీపీ బీజేపీ పొత్తు చర్చలపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఆహ్వానం మేరకే చంద్రబాబు ఢిల్లీకి వెళ్లారని తెలిపారు. బాబు, అమిత్ షా భేటీపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని ఆరోపించారు. బీజేపీతో ఏం చర్చించారో త్వరలోనే చంద్రబాబు ప్రకటిస్తారని తెలిపారు. ఏపీలో పొత్తులపై జనసేన నేత నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ జనసేన కూటమితో బీజేపీ కలిసి వస్తుందని భావిస్తున్నామని తెలిపారు. అయితే మరో 10 రోజుల్లో జనసేన అభ్యర్థుల్ని పవన్ ప్రకటిస్తారని, తాను పోటీ చేసే స్థానాన్ని పార్టీ నిర్ణయిస్తుందని తెలిపారు. వైసీపీ ఎన్ని జాబితాలు విడుదల చేసినా తమకు నష్టం లేదన్నారు నాగబాబు. పార్టీ ఫిరాయింపులపై ఆనం రామనారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నోటీసులు ఇచ్చారు స్పీకర్ తమ్మినేని సీతారాం. ఇప్పటికే రాతపూర్వకంగా తమ వివరణ ఇచ్చారు. ఆనం, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తనకు నోటీసులు అందలేదని చెప్పారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఎమ్మెల్యేల వివరణ తర్వాత అనర్హతపై నిర్ణయం తీసుకోనున్నారు స్పీకర్. శ్రీశైలం డ్యాం ని పరిశీలించింది ఎన్డీఎస్ఏ కేఆర్ఎంబీ కమిటీ. ఈ 2 రోజుల పర్యటనలో భాగంగా ఎన్డీఎస్ఏ చైర్మన్ వివేక్ త్రిపాఠి, సాంకేతిక సభ్యుడు రాకేష్ కశ్యప్, కేఆర్ఎంబీకి సంబంధించినటువంటి 10 మంది బృంద సభ్యులు జలాశయానికి చేరుకున్నారు. డ్యాం భద్రత, నీటి నిల్వలు, వినియోగంపై నిపుణుల బృందం అధ్యయనం చేస్తోంది. అయితే జలాశయానికి సంబంధించి పూర్తి వివరాలను డ్యాం అధికారులను అడిగి తెలుసుకున్నారు ఎన్డీఎస్ఏ కేఆర్ఎంబీ సభ్యులు. హైదరాబాద్, చెన్నై నగరాల్లో ఎన్ఐఏ సోదాలు కలకలం రేపాయి. హైదరాబాద్ లో మొత్తం 3 చోట్ల ఈ దాడులు జరిగాయి. హిమాయత్ నగర్, నారాయణగూడ, ఎల్బీ నగర్ ఎన్ఐఏ ఏకకాలంలో దాడులు చేసింది. అయితే ఈ సోదాల్లో ఎన్ఐఏ అధికారులు విప్లవ రచయితల సంఘం నేత వరవరరావు అల్లుడు, వీక్షణం పత్రిక ఎడిటర్ ఎన్ గోపాల్ ను టార్గెట్ చేశారు. ఇటీవలే మావోయిస్ట్ నేత దీపక్ అరెస్ట్ చేశారు. అయితే దీపక్ దగ్గర సమాచారంతో మావోయిస్టులతో వేణుగోపాల్ కు సంబంధాలున్నాయి అనే ఆరోపణలతో అతని ఇంటిలో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేసింది. మేడారం మహాజాతరలో తొలిఘట్టం మొదలైంది. గుడి మెలిగే పండుగతో తొలిఘట్టాన్ని ప్రారంభించారు. జాతరకి 2 వారాల ముందు నిర్వహించే గుడి మెలిగే తంతును మొదలుపెట్టారు ఆదివాసీలు. అందులో భాగంగా పూజారుల కుటుంబాలకు చెందినటువంటి ఇళ్లని శుద్ధి చేశారు. ఆ తర్వాత మేడారంలోని సమ్మక్క, కన్నెపల్లిలోని సారలమ్మ, కొండాయిలోని గోవిందరాజు, పూనుగొండ్లలోని పగిడిద్దరాజు ఆలయాలను ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం శుద్ధి చేశారు. మేడారం మహాజాతరకి రేపటి నుంచి ప్రత్యేక బస్సులు నడిపేందుకు నిర్ణయించింది తెలంగాణ ఆర్టీసీ. ఎంజీబీఎస్ నుంచి 3, జూబ్లీ బస్ స్టేషన్ నుంచి 2 బస్సులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్టుగా చెప్పారు రంగారెడ్డి రీజనల్ మేనేజర్ శ్రీధర్. పెద్దవారికి 750 రూపాయలు, పిల్లలకి 450 రూపాయలు టికెట్ రుసుముగా నిర్ణయించారు. ఆన్లైన్ ద్వారా టికెట్స్ రిజర్వ్ చేసుకోవచ్చని కూడా సూచించారు. కడపలో సోషల్ మీడియా పోస్టుల వివాదంతో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. పరస్పరం దాడులు చేసుకోవడంతో పంచాయతీ పోలీస్ స్టేషన్ కు చేరింది. వైసీపీ కార్యకర్తలు పీఎస్ లోనే టీడీపీ శ్రేణులపై దాడులు చేస్తున్నారని, తమ వారిపై దాడి చేసిన వారిని వదిలిపెట్టమని కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి హెచ్చరించారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని పార్టీలు సంయమనం పాటించాలని, ఘర్షణలకు దిగితే కఠిన చర్యలు తప్పవని కడప జిల్లా ఎస్పీ హెచ్చరించారు.
సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం కొడికొండ చెక్ పోస్ట్ దగ్గర 8 లక్షల రూపాయల ఖర్చుతో ఏర్పాటు చేసినటువంటి మినరల్ వాటర్ ప్లాంట్ ని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రారంభించారు. సొంత నిధులతో బాలకృష్ణ ఈ వాటర్ ప్లాంట్ ని ఏర్పాటు చేశారు. నిత్యం రద్దీగా ఉండే కొడికొండ చెక్ పోస్ట్ దగ్గర ఎండాకాలంలో తాగునీటి కోసం ఇబ్బందులు పడేవారు. అయితే స్థానికుల విజ్ఞప్తి మేరకు ఈ వాటర్ ప్లాంట్ ని ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది.